ఇంతవరకు నేను మీకు అందరికీ తెలుసు 5 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ నేను డైట్ ప్రచారం చేస్తా. కొన్ని మిలియన్ల మందికి ఒక్కొక్క డిసీజ్ తగ్గించుకుంటూ వెళ్ళటం, కొన్ని కోట్ల మందికి దీన్ని ఉపయోగించుకుంటాం. ఏదో 5 కిలోల దగ్గర నుంచి 150 కిలోల దగ్గర దాకా రకరకాల మేలు జరిగింది. అయితే ఇదంతా సిస్టమేటిక్ లేకుండా నేను ఒక పెద్ద ఉపన్యాసాలు చెప్పడం, నా మీటింగ్లు యూట్యూబ్లో చూడటం, ఈ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్లు ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో చేయటం, లేదా ఇంటి దగ్గర వాళ్ళు ఓన్గా వీడియోలు పెట్టి చేయటం, ఇలా జరిగింది. సో ఏంటంటే ఇది ఎంత చేసినా సరే, నేను ఎన్ని కోట్ల మంది చేసినా ఇది సైంటిఫిక్ అనేది ఇంటర్నేషనల్ పబ్లికేషన్ అంటే పనికిరాదు. కాబట్టి ఇన్నాళ్ళు నేను చేశాను, ప్రపంచవ్యాప్తంగా దీన్ని తీసుకెళ్ళగలిగాను తెలుగు సమాజంలో. ఇప్పుడు ఏంటంటే ఇక నేను సైంటిఫిక్ భాష మాట్లాడదలుచుకున్నాను. ఇక నుంచి దీన్ని ఏదైతే విధానంతో ఇవాళ నేను డైట్ ఇన్వెంట్ చేసిన తర్వాత అది అనుకోకుండా ఒక డైట్ ఒబెసిటీ అనుకుని మొదలు పెడితే అది డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి లాంటివి కాకుండా వాళ్ళ క్యాన్సర్కి చిరునామాగా రూపుదిద్దుకోవటం, ఈవెన్ టైప్ 1 లాంటి ప్యాంక్రాస్ డెడ్ అయిన కేసెస్ కూడా పిల్లల్లో అది రికవర్ అవ్వటం. అంటే అది ఇంకా చాలామంది రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. లాంగ్ టర్మ్ చూసిన తర్వాత మనం చేస్తాం. ఇలా సోరియాసిస్లు, ఎగ్జిమా లాంటి ఇంపాసిబుల్ డిసీజ్ తగ్గటం, ఎస్పెషల్లీ క్యాన్సర్ అండి. క్యాన్సర్ విషయంలో జరిగిన అద్భుతాలు కూడా మీకు తెలుసు. చైనాలో ప్రభుత్వం నన్ను రికగ్నైజ్ చేయటం, అట్లా ఇక్కడ కూడా కొన్ని వందల మందికి క్యాన్సర్లు రివర్స్ అవ్వటం. మొన్న మధ్య డాక్టరేట్ తీసుకున్నాను. త్వరలో వేరే ఒక యూనివర్సిటీకి నేను అడ్జాయింట్ ప్రొఫెసర్ కూడా అవుతున్నాను. ఇక్కడ నుంచి నేను సైన్స్ భాష మాట్లాడతాను. ఈ మాస్ భాషలో ఇదంతా కూడా నా నుంచి పెద్దగా మీరు ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు. సో సైన్స్ భాషకి ఏం కావాలంటే, ఒక నమోదు చేసిన దగ్గర నుంచి డిఫరెంట్ వైద్యుల సమక్షంలో ఒక పేషెంట్ని ఎన్రోల్ చేసుకుని అన్ని విభాగాల్లోనూ పరిశోధన చేసి, అంటే ఉదాహరణకు బ్లడ్ తీసుకుంటే కొన్ని వందల రకాల రిపోర్ట్లు పీరియాడికల్గా నమోదు చేయడం, అట్లానే పేషెంట్కి నిరంతరం డాక్టర్ కౌన్సిలింగ్లోనే చేర్చడం. డాక్టర్ అంటే నాట్ ఓన్లీ అలోపతి డాక్టర్ అండి, అలోపతిక్, ఆయుర్వేదిక్, న్యాచురోపతి, అట్లానే హోమియో, ఇంకా ఆకుపంచర్ దగ్గర నుంచి అన్ని విభాగాలు ఉండే మంచిని మేము చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇలా అన్నిట్లో ఉండే దాన్ని కలుపుకుంటూ వెళ్తాం. ఏ విధానాన్ని అయితే ఆ విధానానికి సపోర్ట్గా. బేసికల్గా నాది ఆహార విధానం అండి. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయినట్టు ఏంటంటే, నాది ప్రత్యేకమైన వైద్య విధానం కాదండి. ఉదాహరణకి మీకు అలోపతి ఉంది, ఆయుర్వేదిక్, హోమియోపతి, న్యాచురోపతి, అట్లానే ఆకుపంచరు, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్, ఇవన్నీ డిఫరెంట్ వైద్య విధానాలండి. దీంట్లో ఇప్పుడు ఉదాహరణకు అలోపతి డాక్టర్ ఉంటే ఆయన హోమియోపతిలో మందులు రాయకూడదు, అట్లానే ఆయుర్వేదిక్లో మందులు రాయకూడదు. అలానే ఒక ఆయుర్వేదిక్ చదివిన వైద్యుడు కూడా, పెద్ద క్వాలిఫైడ్ వైద్యుడు కూడా అలోపతి వైద్యంలో మందులు రాయకూడదు, అలానే హోమియో రాయకూడదు, అలానే హోమియో వాడు మిగిలిన రాయకూడదు. అలా వీళ్ళందరి విభాగాలు ఒకళ్ళొకళ్ళు వాడటానికి వీల్లేదండి. అదే టెక్నికల్గా. అలానే విత్ ఇన్ అలోపతి కూడా ఒక కార్డియాలజిస్టు డెంటల్ చూడకూడదు, అలానే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు కంటి ప్రాబ్లం చూడకూడదు. సో ఎవరి కాళ్ళు ఒక విభాగం శ్రేష్ఠ అయితే అది దాటి చూడటానికి వీల్లేదు. కానీ వీళ్ళందరికీ నేను చెప్పేదానికి తేడా ఏంటంటే, నాది ఆహార విధానం అండి, వాళ్ళే వైద్య విధానం. ఓన్లీ వైద్యం, జబ్బు వస్తే ట్రీట్మెంట్ చేస్తారు. నాది ఆహార విధానం. ఆహార విధానం 2 రకాలుగా ఉంటుందండి. జబ్బు రాని పరిస్థితి తీసుకెళ్ళటం ఒకటి, జబ్బు వచ్చినప్పుడు ఎలాంటి మందులు లేకుండా కేవలం మన ఇంట్లో దొరికే అన్ని ఆహార విధానాలతోనే ఒక పద్ధతిగా ఇవ్వడం ద్వారా, క్రమ పద్ధతులు, ఒక మెటబాలజీ మార్పు ద్వారా సరిచేయటం అనేది ఇదొక ఆరోగ్య విధానం అండి. ఇది వైద్య విధానం అనే దానికంటే ఆహార విధానం అనొచ్చు. కాబట్టి హోమియో అలోపతికి చేయలేడు, అలోపతికి హోమియో చేయలేడు. కానీ నాది, నా విధానాన్ని అలోపతికి వాళ్ళు చేస్తారు. అలోపతిలో ఉండే కంటి డాక్టర్ చేయొచ్చు, పంటి డాక్టర్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, అలానే ఆయుర్వేదిక్ చేయొచ్చు, హోమియో చేయొచ్చు. వీళ్ళందరూ పూలు అనుకుంటే నాది థ్రెడ్ లాంటిదండి మధ్యలో ఉండేది. సో ఆహార విధానం లేనిదే ఏ వైద్య విధానం లేదు. నేను చెప్పేది ఆహార విధానం. నేనేం ప్రత్యామ్నాయ వైద్య విధానం కాదండి. దీని మూలం జబ్బులు తగ్గుతాయి. కాబట్టి ఇది అందరికీ పూర్తిగా వ్యాలిడే. ఆహారంతో రోగం తగ్గించుకునేది మన తరతరాలకి యుగాలుగా ఉంది. కాలక్రమేణా ఎలోపతికి వచ్చిన తర్వాత కొంత మరుగున పడింది. నేను దాన్ని తిరిగి పునరుద్ధరించాను. ఇన్నాళ్ళు నేను చెప్పినట్టుగా పబ్లిక్ మీటింగ్లో చెప్పడం, ఎవరో అడ్మిన్లు చెప్పడం, గ్రూపులో చెప్పడం అనేది తగ్గిందనికి చెప్పచ్చు, కానీ అది సైంటిఫిక్ ఎవిడెన్స్గా ఉపయోగపడదు. ఇక ఏంటి దాన్ని చేయాలంటే సైంటిఫిక్ కావాలి. ఆ ప్రస్థానంలోనే వచ్చింది ఏంటంటే, ముందుకు వచ్చింది రామకృష్ణ హెల్త్ లైన్ అనే దీని ద్వారా ప్రజల ముందు తీసుకెళ్ళిన ఉద్దేశంతో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. హైదరాబాద్లో మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో TV9 ఆఫీస్ దగ్గరగా HDFC ఎదురుగుండా ఉంటుంది ఫ్లోరా అనే బిల్డింగ్. దాంట్లో ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ అవుతుంది. ఈ రీసెర్చ్ సెంటర్లో అన్ని విభాగాల డాక్టర్లు ఉంటారు. అంటే ఆయుర్వేదిక్ మెయిన్, అలోపతిక్ డాక్టర్లు, ఆంకాలజిస్టులు ఉంటారు, అందరు స్పెషలిస్టులు ఉంటారు. ఆయుర్వేదిక్, న్యాచురోపతిక్, హోమియోపతి. అంటే జబ్బు వస్తే ఏ విధానం బెటర్ అయితే ఆ విధానం ఉపయోగించుకుంటా. గుర్తుపెట్టుకోండి, ఏ విధానం ఉపయోగించుకున్నా అక్కడ వీఆర్ క్రెడిట్ అనేది సూత్రంగా ఉంటుంది. అంటే అవసరం లేని చోట ఆహార విధానం ఉంటుంది. కానీ వీళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది. వీళ్ళందరూ టీం పర్యవేక్షణలో ఉంటుంది. ఆ పర్యవేక్షణలో జరుగుతుంది. రీసెర్చ్కి మేము దీన్ని తీసుకుంటాం.
ఇందులో ఉండే డేటా అంతా మేము ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేస్తాం. దీనికోసం మేము అనేక యూనివర్సిటీలతో టైప్ అయ్యాం. ఆ యూనివర్సిటీలు కూడా ఇంటర్నేషనల్ చాలా ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలతో మన టైప్ అయ్యి దీని అమ్మాల పెద్ద టీం పనిచేస్తుంది ఈ మన రామకృష్ణ హెల్త్ లైన్ దీని మీద. దీంట్లో ఏంటంటే పేషెంట్స్ అందరికి కూడా ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఐదర్ వీడియో కాన్ఫరెన్సింగ్, వీడియో కాలింగ్ ఇస్తాం, డాక్టర్ల ఎక్స్పర్ట్ అడ్వైజ్, లేదా డైరెక్ట్ నేరుగా డాక్టర్స్ వస్తారు. కన్సల్టేషన్ అంతా కూడా నా విధానాలకు అనుగుణంగా ఫ్రీగా జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించి ఈవెన్ వాళ్ళకి రోజు వస్తే కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి డైట్ ఫుడ్ పెట్టి మరి వాళ్ళకి ఎలా చేయాలనేది కూడా ఒక సింపుల్ ట్రైనింగ్ లాగా. అంటే ఎస్పెషల్లీ అంటే ప్రతి వాళ్ళకి కాదు, ఊనే 5 కిలోలు తగ్గుదాం, ఏదో సరదాగా 2 కిలోలు తగ్గుతాం, ఇలాంటి వాళ్ళకి కాదు. బేసికల్గా పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లం అన్నాడు ఎలా బిగింగ్ చేయాలంటే ఉంటుంది వాళ్ళకి కూడా ఆహారవాదం చేయడానికి హెల్ప్ అంతా చేస్తాం. ఇదంతా కంప్లీట్ ట్రస్ట్ తరఫున అది రామకృష్ణ దీని తరఫున వాళ్ళు ప్రజలకి సర్వీస్ లాగా చేయడానికి ముందుకు వచ్చారు. అలా డాక్టర్లు అందరూ కూడా కంప్లీట్ దీంట్లో అందుబాటులో ఉంటారు. అంటే ఒక సిస్టమేటిక్గా అంటే పకడ్బందీ రిపోర్ట్లు చూస్తా డాక్టర్ల ఆధ్వర్యంలో డైట్ చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. నా కళ కూడా అదేనండి. భవిష్యత్తులో కూడా అందరూ డాక్టర్లు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుగా ఎలాంటి మోడల్ రావాలని ఇక్కడ చేసి చూపిస్తాం. అన్ని డిసీజులకి మేము సమాధానం చెప్తాం. ఎందుకంటే ప్రతి డిసీజ్కి ఇక్కడ ఎస్పెషల్లీ క్యాన్సర్లు, టైప్ 1, రొమటాయిడ్ ఆర్థరైటిస్, నేను చెప్పేదాన్ని ఆటో ఇమ్యూనిటీలు ఎక్కువ, అట్లా ఇంకా చాలా అనేక ఉన్నాయి ఈ డిసీజెస్ అన్ని. అలానే కిడ్నీ సంబంధించి ప్రాబ్లం ఉన్నాడు. ఇప్పుడు మేము దానికి సంబంధించి డయాలసిస్ కూడా, ఇప్పుడు ఉదాహరణ కిడ్నీ ఉందనుకోండి, కిడ్నీ పోవడానికి ప్రధాన కారణాలు మెయిన్ డయాబెటిక్, హైపర్ టెన్షన్, పెయిన్ కిల్లర్స్. ఇది 99% కారణం అండి. ఈ మూడింటిని రిమూవ్ చేస్తా చేయాలి డైట్. కానీ చేసినప్పుడు నా డైట్లో ఏం చేయాలి, అండర్ డాక్టర్ సూపర్విజన్ అని నేను చెప్తాను ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే నెఫ్రాలజిస్ట్ కానీ ఇతర క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆధ్వర్యంలో చేయాలి, ఇంటి దగ్గర మీరు చేయకూడదు, లేదా అన్క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ చేయకూడదు అంటాం అని ఎన్నాళ్ళు చెప్తా వచ్చాను. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మా దాంట్లో ఉండే డాక్టర్ టీం ఆధ్వర్యంలో, క్వాలిఫైడ్ డాక్టర్లో ఉండే టీం ఆధ్వర్యంలోనే వాళ్ళకి న్యూట్రిషన్ ప్రోటోకాల్ అందుతుంది. పీరియాడికల్గా వాళ్ళ మీద చూడటం, ఈ సలహాలన్నీ కూడా కంప్లీట్ ఫ్రీ దీనిలాగానే మన ట్రస్ట్ తరఫున సర్వీస్ లాగానే చేస్తాం. దీని నుంచి ఇలా ఒక వ్యవస్థలాగా దీన్ని పెద్ద తీసుకెళ్తున్నాం. ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే విధంగా ఉంటాం. ముందు ఇది ఓపీ సెంటర్ లాగా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంపార్టెంట్ కేసెస్ వరకు వాళ్ళ దగ్గర ఉండి కేర్ ఇచ్చే అడ్మిషన్ వరకు ఏపీ సెంటర్ కూడా ఒక పేషెంట్స్ కోసం స్టార్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాం. అది స్టెప్స్ వైజ్ జరుగుతుంది. మన డైట్కి సంబంధించి ఎటువంటి డైట్స్ అయినా ఏదైనా సరే ఇక్కడ సెంటర్ దగ్గర నేను అందుబాటులో ఉంటాను. హైదరాబాద్లో నన్ను ఇక్కడ కలవచ్చు. హైదరాబాద్లో నీకు ఎక్కువ ఉంటాను నేను, ఎందుకంటే ఇది మన ప్రపంచంలో మన తెలుగు వాళ్ళ క్యాపిటల్ ఇది. కాబట్టి మనం ఇక్కడ విధానంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అందరికీ దీన్ని మరింత విస్తృతిగా తీసుకెళ్ళి మరింత పెద్ద డాక్టర్ టీంతో కూడా ఇది బేస్ సెంటర్గా బిన్ అవుతుంది. చాలా పెద్ద స్థాయిలో యూనివర్సిటీ సహకారంతో చాలా పెద్ద స్థాయిలో చేయబోతున్నాం. ఆ వివరాలను కూడా మీకు త్వరలో తెలియజేస్తాం.